ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 6 ఫిబ్రవరి 2026 పంచాంగం ప్రకారం స్వస్తిశ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర్ మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4 గంటల 13 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 32 నిమిషాలకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. అయితే ఈరోజు తిథి బహుళ పంచమి, ఇది రాత్రి 2:37 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు షష్ఠి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము, ఇది హస్త నక్షత్రము రాత్రి 1:56 నిమిషాలకు ఉంటుంది. దాని తర్వాత మీకు చిత్తా నక్షత్రం వస్తుంది. దాని తర్వాత యోగము, ఇది ధృతి యోగము, ఇది రాత్రి 1:21 నిమిషం వరకు ఉంటుంది. దాని తర్వాత శూల అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము, ఇది కౌలవ కరణము మధ్యాహ్నం 2:16 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత తైతుల కరణం వస్తుంది. దాని తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 6:30 నిమిషాల నుంచి ఉదయం 8:41 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు రాహుకాలము, ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత గడియలు, ఇది ఉదయం 8:48 నుంచి ఉదయం 9:33 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము వస్తుంది. ఈ వర్జము ఉదయం 9:30 నుంచి ఉదయం 11:13 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత గడియలు, ఇది రాత్రి 7:30 నుంచి రాత్రి 9:18 వరకు ఉంటుంది. ఈరోజు దిన విశేషము పంచమితో కూడుకున్న శుక్రవారం, చాలా గొప్ప వారం. అయితే ఇక్కడ అందుబాటులో అమ్మవారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టి ఒక 10-15 నిమిషాలు కనకధార స్తోత్రం పూర్తిగా చదవండి. చదివిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి దండం పెట్టి రండి. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి అనారోగ్యం అంతా వెళ్ళిపోతుంది. అసలు ముఖ్యంగా భర్తకి ఉన్నటువంటి మానసిక సమస్య వెళ్ళిపోతుంది శాస్త్రం చెప్పింది. కాబట్టి వ్యవసాయ విషయంలో కానీ, ఆస్తుపాస్తుల విషయంలో కానీ, అనారోగ్యం విషయంలో కానీ, దేంట్లో అయినా మీ భర్తకి సమస్య ఉంటే ఈ సమస్య తొందరగా తీరిపోతుంది. ఇది శాస్త్రం చెప్పిన మాట. శ్రద్ధగా చేయండి. శుభం.